So hi guys, మన 100 days of mother meals it's డే 82 82 సక్సెస్ఫుల్గా 80 డేస్ అయితే అయింది. బట్ ఇంకా కొంచెం మంచిగా మాట్లాడాం కదా, ట్రై చేద్దాం ఈరోజు. ప్రీ వర్కౌట్ వేసుకుంటాను. అండ్ నిన్న ఒక ఇన్స్టాలో కామెంట్ వచ్చింది. లైక్ అది నాకు అర్థం కాలేదు. నేను ఏదో జస్ట్ అది ఏదో దేనికో వేరేసి చెప్పాను, లైక్ మంచిగా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. సో వాడేం కామెంట్ అదే అతను వాళ్ళు ఏదో కామెంట్ పెట్టారు. బట్ అది వర్కౌట్స్ కాదా, నీకేమైనా మెడల్స్ వచ్చాయా లేదా కాదు. లైక్ అదే నీకేమైనా మెడల్స్ వచ్చాయా లేదా అని చెప్పేసి. సో నేను డే వన్ కాదు, బట్ ఏదో వీడియోలో చెప్పుంటాను. నేను పర్సనల్లీ నా సెల్ఫ్ కోసం అయితే నేను చేస్తాను. బట్ మెడల్స్ అయ్యి ఇవన్నీ నాకు సాటిస్ఫాక్షన్ అయితే ఇయ్యు. సో ఎంత గోల్డ్ మెడల్ వచ్చినా నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎంత సిల్వర్ మెడల్ వచ్చినా సాటిస్ఫాక్షన్ ఉండదు. బట్ నా మైండ్ లైక్ నా మైండ్ సెట్ అనేది ఒక వే ఆఫ్ థింకింగ్లో ఉంటుంది. బట్ అది కొంచెం ఈ గోల్డ్ మెడల్స్ ఇవి ఇట్లాంటి వాటి కోసం అయితే నేను ఎప్పుడు వర్కౌట్స్ అనేది చేయను. ఎందుకంటే నా కోసం నేను చేసుకుంటా, అది నాకు మంచిగా అనిపిస్తుంది. లైక్ అది బల్క్ చేసినా కట్ చేసినా రెండింటిని నేను కొంచెం మంచిగా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అది నా కోసం నేను చేసుకుంటాను కాబట్టి. సో కొంతమంది ఎందుకు ఇంతలా చేస్తున్నావు, స్టేజ్ అని ఎక్కుతావా, లేకపోతే లైక్ ఏమైనా కాంపిటీషన్కి ఏమైనా ప్రిపేర్ అవుతాను అని చెప్పేసి 1%, 0.1% కూడా నేను దేనికి ప్రిపేర్ అవుతుంది. ఇదంతా నా కోసం నేను చేసుకుంటున్నది. సో అది సో నా కోసం నేను చేసుకున్నది మీకు కొంచెం హెల్ప్ అవుతుంది అని చెప్పేసి కొంచెం ఇట్లా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో నేను ఇప్పటివరకు ఏ మెడల్స్ అయితే తీసుకోలేదు, నాకు ఏ మెడల్స్ వద్దు, నన్ను ఇలా ఉన్నాయండి, నేను ఎట్లైనా మాట్లాడతాను. నేను కొంచెం మన వే ఆఫ్ టాకింగ్ ప్లస్. బట్ ఎనీవే, అండ్ ఈరోజు 82 మన వర్కౌట్ బ్యాక్. సో ప్రీ వర్కౌట్ అనేది మంచిగా హెల్ప్ అవుతుంది. లైక్ ఫ్యాట్ లాస్ ఆర్ కటింగ్ ఫేస్లో అయితే మాత్రం పీక్స్ లెవెల్లో వర్క్ అవుతుంది. ఎందుకంటే మీరు ఫ్యాట్ అండ్ కార్బ్స్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేస్తారు. అవాయిడ్ చేసేటప్పుడు ఏంటంటే ఎనర్జీ అయితే చాలా లో ఉంటుంది, చాలా కాదు కంప్లీట్గా లో ఉంటుంది. సో ఆ టైంలో నువ్వు ప్రీ వర్కౌట్ చేసుకుంటే అది మీకు మంచిగా హెల్ప్ అవుతుంది. లైక్ మీకు ఎనర్జీ కావాలంటే ఫ్యాట్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో నువ్వు ఫ్యాట్ తీసుకుంటే మళ్ళీ ఫ్యాట్ లాస్ ఆర్ కటింగ్ ఫేస్ అంటే అది చేయలేవు. సో అందుకోసమనే ప్రీ వర్కౌట్ అయితే మంచిగా హెల్ప్ అవుతుంది. సో నేను దేని రికమెండ్ చేయను. బట్ అంటే పర్సనల్ నేను చెప్పాను కదా, ప్రతి వీడియోలో ఒకటి చెప్తాను. పర్సనల్ నేను ఫీల్ అయింది మాత్రమే చెప్తున్నాను. సో అది నీకు కొంచెం హెల్ప్ అవుతుందని నేను చెప్తున్నాను. బట్ ఫ్యాట్ లాస్ ఆర్ కటింగ్ ఫేస్లో అయితే మాత్రం 100% వర్క్ అవుతుంది. సో నువ్వు మ్యాక్స్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయను అన్నాడు. అయితే పైసలు లేవు బ్రో ఇట్లాంటివి చెప్పకండి. సో మ్యాక్స్ మనం మంత్లో 1 or 2 times అయినా మూవీస్ చూస్తాం. సో ఆ మూవీస్ చూసే మనీతో కొంచెం 700 నుంచి స్టార్ట్ అవుతాయి ప్రీ వర్కౌట్స్. సో బ్యాలెన్సింగ్ అవుతుంది కదా. సో అందుకోసం అంటున్నా మ్యాక్స్ అంటే అది నీకు నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. బట్ పర్సనల్ నేనైతే చెప్పేది తీసుకోవడానికి అయితే ట్రై చేయండి, మంచిగా హెల్ప్ అవుతుంది. ఓకే. సో ఫుడ్ నుంచి అయితే కష్టమవుతుంది. ఫుడ్ నుంచి తీసుకుంటే మళ్ళీ బ్యాలెన్సింగ్ అయితే తప్పుతుంది అది. సో అందుకోసమనే ప్రీ వర్కౌట్ అయితే నేను యూజ్ చేస్తాను పర్సనల్లీ. బల్క్లో నేను అంతగా ఎక్స్ట్రీమ్గా అయితే యూజ్ చేయను. బట్ క్రియేటిన్ డే బై డే తగ్గిస్తూ రావాలి, మైండ్లో పెట్టుకోండి ఫస్ట్. ఎందుకంటే బాడీని డ్రై చేసేటప్పుడు మనం వాటర్ అనేది కంప్లీట్గా ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ డ్రై చేసేటప్పుడు తక్కువ తీసుకుంటాం, కానీ క్రియేటిన్ తీసుకుంటే మాత్రం కంప్లీట్గా హై లెవెల్ 4 or 5 liters అయితే కంపల్సరీ తీసుకోవాల్సిందే. సో ఆ టైంలో కొంచెం వాటర్ తగ్గించి తీసుకుంటే దోలు తీరుతుంది. సో క్రియేటిన్ ఏంటంటే లైక్ మై బల్క్ టైంలో అయితే మాత్రం చాలా లైక్ ఎక్స్ట్రీమ్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు మనకి ప్రీ వర్కౌట్ ఎట్లా అయితే హెల్ప్ అవుతుందో, సో బల్క్ టైంలో నీకు క్రియేటిన్ అయితే అంతగా హెల్ప్ అవుతుంది.
సో నువ్వు ఏ టైంలో ఏది యూజ్ చేస్తున్నావో తెలుసుకొని యూజ్ చేసుకుంటే అది నీకు మంచిగా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇది మ్యాటర్. సో కొంతమంది రెండు బోత్ యూజ్ చేస్తుంటారు, అది ఎవరిష్టం వాళ్ళది. అండ్ ఇంకేదన్నా చెప్దామంటే, సో ప్రజెంట్ అయితే లైక్ ఇట్లా చేయడానికి ట్రై చేయండి. లైక్ ఇట్లా కాదు, సో ప్యారలస్ కటింగ్ ఫెస్టివల్ అయితే ఇదే చేయడానికి ట్రై చేయండి, మంచిగా హెల్ప్ అవుతుంది. సో ఆ కామెంట్ నైట్ పడుకునే ముందు వచ్చింది, అది కొంచెం ఆలోచించాను, మెడల్స్ కోసం అయితే నేను ఇట్లా చేయాలని చెప్పేసి. బట్ ఎనీవే, ఏదో ఒకటి. ఓకే, లెట్ స్టార్ట్ ది వర్కౌట్. అండ్ నెక్స్ట్ మన ట్యాప్లో, సో చెప్పా కదా స్ట్రెంత్ ట్రైనింగ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి వచ్చింది, అని ఈజీ లేదు. బట్ వర్కౌట్స్ అయితే సో ఎందుకు చేస్తున్నా అంటే లైక్ మంచిగా షేప్ అనేది బిల్డ్ అవుతుంది, ప్లస్ కొన్ని మజిల్స్ మనం కట్ చేసిన మాత్రం ఫ్యాట్ అయితే కరగదు. సో అందుకే అది లైక్ మంచిగా హెల్ప్ అవుతుంది. సో స్ట్రెంత్ ట్రైనింగ్ అయితే మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఫ్యాట్ లాస్ కటింగ్ ఫేజ్లో స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది నువ్వు చేద్దామన్నా చేయాలి ఫస్ట్ థింగ్, ఎందుకంటే అట్లా ఉంటుంది ఆ ఫేస్. అండ్ నేను కూడా లైక్ ఓట్స్తో అయితే ఈరోజుతో కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ప్రోటీన్ ఇంటేక్ అయితే లైక్ బ్యాలెన్సింగ్ అయితే లేదు. సో ప్రజెంట్ నేను వచ్చేసి 150 to 180 grams ప్రోటీన్ అయితే తీసుకోవచ్చు. సో లైక్ మార్నింగ్ ఓట్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే అంత బ్యాలెన్సింగ్ అయితే లేదు. సో దానికి కొంచెం బ్రో, బట్ ఎనీవే కొంచెం ఎగ్స్ అయితే యాడ్ చేయాల్సి వస్తుంది. సో వైట్ మాత్రం తీసుకోకండి, అది గుడ్ అయినా బ్యాడ్ అయినా సరే, ఎందుకంటే మీరు ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు గుడ్ ఫ్యాట్స్ అయినా బ్యాడ్ ఫ్యాట్స్ అయినా ఫ్యాటే, అది మన దగ్గర పెట్టుకొని. సో ఒక 5 eggs వైట్ తీసుకుంటే ఒక 1 whole egg తీసుకున్నా పర్లేదు, బ్యాలెన్స్ అవుతుంది. అంతేగాని టోటల్ 5 whole egg మాత్రం తీసుకోకండి, అవి ఓన్లీ బల్కింగ్ ఫేస్ అదంతా. సో మీరు ఫ్యాట్ లాస్ కటింగ్ ఫేస్ ఉండేటప్పుడు మీకు అది గుడ్ ఫ్యాట్ అయినా బ్యాడ్ ఫ్యాట్ అయినా కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఓకే, సో న్యాచురల్ బాడీ బిల్డింగ్ ఏంటంటే కొంచెం టైం పడుతుంది. నువ్వు ఫ్యాట్స్ తీసుకుంటే అది ఇంకా హెవీగా బిల్డ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ లాట్ పుల్ చేసాక లైక్ సేమ్ ల్యాడ్స్కేప్ ప్రిఫర్ చేయండి, బట్ గ్రిప్ అనేది ఇట్లా పట్టుకుంటాం కదా, సో వైడ్ అయిన తర్వాత క్లోజ్ పట్టుకోండి. సో ఇట్లా రివర్స్, సో కొంచెం క్లోజ్ గ్రిప్గా సెట్ అయితే, సో అంటే లైక్ వైడ్ బార్ చేశాక క్లోజ్ గ్రిప్ చేస్తే ఇది కొంచెం మంచిగా బిల్డ్ అవుతుంది లైక్ ఉంది కదా, సో అది కొంచెం మంచిగా బిల్డ్ అవుతుంది. నేనైతే లైక్ చేయడానికి అయితే చేస్తాను. సో కొన్ని కాంబోస్ సపరేట్గా ఉంటాయి నేను చేసేవి. సో ఎందుకు కాంబోస్ అంటే ఫెయిల్యూర్ హిట్ అయ్యేటప్పుడు కొంచెం మజిల్ అనేది మంచిగా బిల్డ్ అవుతుంది, అది అందుకోసం నేను ఎక్కువగా కాంబో అయితే యాడ్ చేసుకుంటాను, లైక్ ఈ ఫ్యాట్ లాస్ కటింగ్ ఫేజ్ ఉండేటప్పుడు. సో అది నాకు కొంచెం మంచిగా హెల్ప్ అవుతుంది. మీకు నచ్చితే చేయండి, లేకపోతే ఇప్పుడు చెప్పేదే చెప్తా, కొత్త ఏముండదు, స్కిప్ చేయండి. సో కిందకి తీసుకొచ్చి కొంచెం ఫ్రీజ్ చేయండి, లైక్ 1 or 2 seconds ఫ్రీజ్ చేస్తే మంచిగా నువ్వు అది చేసిన నెక్స్ట్ ఇది చేస్తే కొంచెం వర్క్ అనిపిస్తుంది అట్లా చేసుకుంటే.
సో నేనైతే ఇట్లా ప్రిఫర్ చేస్తాను. లైక్ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, వర్త్ అనిపిస్తుంది నన్ను అడిగితే. ఓకే, వన్ మోర్. నెక్స్ట్ నటీ వారస్. సో ఇది చేసాక నెక్స్ట్ రోప్తో పుల్ డౌన్ చేసుకుంటే మంచిగా బిల్డ్ అవుతుంది. సో ఒకసారి సో నెక్స్ట్ సో నేను చేసేది కొంచెం మీకు డిఫరెంట్గా అనిపించచ్చు. మంచిగా కాంబో సెట్ యాడ్ చేసుకుంటా. సో అది మీకు కొంచెం డిఫరెంట్గా అనిపించచ్చు, లైక్ ఏంది బ్రో అట్లా ఉంది, అట్లా చేస్తామండి. బట్ అది చేసేటప్పుడు సో మనకి సెంటర్ ఆఫ్ ది మజిల్ అయితే మంచి టార్గెట్ అవుతుంది, లైక్ ఇట్లా బటర్ఫ్లై షేప్ ఉంటుంది. సో అది మంచిగా ఫ్రీ చేయడానికి హెల్ప్ అవుతుంది. బట్ ఇది కొంచెం లైక్ వైనస్ అయితే యాడ్ అవుతుంది. సో నేను అందుకే బోత్ కాంబో అయితే యాడ్ చేస్తాను. బట్ ఒక్కోసారి ఒక్కలా ఉంటుంది ఆ కాంబోస్. సో మీకు ఒకసారి ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయండి, లేకపోతే లేదు. బట్ మంచిగా మాత్రం అనిపిస్తుంది చేస్తే.
అండ్ నెక్స్ట్ మన లోవర్ బ్యాక్. సో బార్తో కూడా చేయొచ్చు, బట్ బార్తో ఏంటంటే తక్కువ వెయిట్ చేస్తే అంత ఫీల్ లైక్ మంచిగా అనిపించదు. సో అందుకోసం నేనంతా డంబుల్స్ అయితే ప్రిఫర్ చేస్తాను. సో డంబుల్తో చేసేటప్పుడు లైక్ ఇట్లా చేయకండి, ఇట్లా చేస్తే ఏంటంటే రేర్ డల్స్ అనేవి ఫోకస్ అవుతాయి, అప్పర్ బ్యాక్ ప్లస్ రేర్ డల్స్కి హిట్ చేసినట్టు అవుతుంది. సో మీరు సో అట్లా చేస్తే లోవర్ బ్యాక్ మంచిగా హిట్ అవుతుంది. బట్ నాది కొంచెం లోవర్ వీక్ ఉంటుంది, సో దాని నెక్స్ట్ బాగా చేసేటప్పుడు సెట్ చేయాలి. సో లోవర్కి అయితే హిట్ చేయండి, ఇట్లా చేస్తే అప్పని హిట్ చేసినట్టయితే. లాస్ట్ లాస్ట్ బ్యాక్. సో ఇది నా సెకండ్ సెట్. స్టార్టింగ్ హెవీ వెయిట్స్ అయితే చేయకండి, ఓకే. సో డంబుల్స్తో చేయొచ్చు, బట్ డంబుల్స్తో అంత పర్ఫెక్ట్గా అయితే నేను బ్యాక్ ఫ్రీ చేయను. సో అందుకోసం మిషన్ అయితే యూజ్ చేస్తాను ఎక్కువ. లైక్ దీంతో ఏంటంటే చేస్తే రిబ్స్ కూడా మంచిగా యాక్టివేట్ అవుతాయి. సో డంబుల్స్ ఏంటంటే ఈ రేంజ్ ఆఫ్ ది మూమెంటే ఉంటుంది, బట్ ఇదైతే కొంచెం మంచిగా ఫ్రీజ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం నాయిస్ అయితే వస్తుంది, మైక్ ఛార్జింగ్ అయిపోయింది ప్లస్
నేను ఆ మైక్ కొనుక్కొని మైక్ అయితే చేంజ్ అయింది. ఇప్పుడు కొంచెం నాయిస్ అయితే వస్తుంది, బట్ అడ్జస్ట్ అవ్వదు. లాస్ట్ బైసప్, సో ఎక్కువ షూట్ చేయలేం. ఓకే, ఓకే, ఓకే. అండ్ ఫైనల్లీ వర్కౌట్స్ అయితే అయినాయి. బట్ వర్కౌట్స్ అయినంత మాత్రాన మన డే అయినట్టు కాదు, కార్డియో కంపల్సరీ హిట్ చేయాల్సిందే. సో కార్డియోని కొంచెం మీ లైఫ్లో యాడ్ చేసుకుని ట్రై చేయండి. మీరు జిమ్ చేసిన చెప్పినది మంచిగా హెల్ప్ అవుతుంది మీకు. సో వాయిస్ నాయిస్ వస్తుంది కొంచెం, చూడండి పర్లేదు. ఓకే, కార్డియో మాత్రం కంపల్సరీ హిట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో కొంచెం నాయిస్ వస్తుంది, పిక్ పెద్ద పెడతా. సో నాయిస్ మొత్తం రెడ్యూస్ అవుతుంది. లైక్ నేను మాట్లాడేది కూడా రాదు. సో బాడీ కండిషనే కదా. ఓకే.